వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని విమర్శించారు లోకేష్. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు లోకేష్. అయితే 5 ఏళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడు ఆయనకు గుర్తుకొస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్ళు ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలని కోరారు లోకేష్. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు. పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు. అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు. బాహుబలి ట్రైలర్ చూపించారు, కానీ ఏకంగా పులకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. అందుకే నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పదే పదే ఒక విషయం చెప్పాడు. చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచలగూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాను. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. జగన్కి నేను ఛాలెంజ్ విసురుతున్నా. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి మేము ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. వస్తావా జగన్? సలహాదారులు పంపిస్తాం కాదు, పిల్లిగడ్డం అన్నిట్లో ఏటు ఉన్న విజయసాయి రెడ్డిని పంపిస్తాం కాదు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు నువ్వు రావాలి. తల్లి జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. ఒకటి బులుగు బటన్, ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి బూమ్ ధరలు పెంచి
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనగా తల్లి అన్న క్యాంటీన్ కట్. పండగలు వస్తే పండగ కానుక ఇచ్చేవారు బాబు గారు, అది కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది, అది చంద్రన బీమా కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. పిల్లల్ని కాలేజీకి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్. 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్. రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్. అందుకే తల్లి రెండే ఎన్నికలు వస్తున్నాయి, జగన్ ని కూడా కట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా.